వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు ఇండ్ల. ఈరోజు టాపిక్ లవ్ ల్యాప్ బ్రెస్ట్ పంప్ గురించి. అది మాన్యువల్గా మనం యూస్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఉంటుంది. ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ కూడా దొరుకుద్ది మనకి ఆన్లైన్ మార్కెట్లో. మనకి ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని పార్ట్స్ ఉండేటివి అన్నీ ఆ బాక్స్ మీద కనిపిస్తుంది. బ్రెస్ట్ పంప్ ఒకటి వస్తుంది, డస్ట్ ప్రొటెక్షన్, టీట్, రింగ్ బాటిల్, ఎక్స్ట్రా డక్ పిల్ వాల్యూ, బ్రెస్ట్ ప్యాడ్స్, అలాగే ఒక బ్యాగ్ కూడా వస్తుంది. ఎక్కడికన్నా మనము తీసుకెళ్ళేదానికి వస్తుంది అన్నమాట. ఇవన్నీ పార్ట్స్. దానికి మనం అన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోవాలన్నమాట. అది వచ్చి కుషన్ అన్నమాట. బాగా మసాజ్ చేస్తుంది నిప్పుల్కి. అది ఉంటే మరీ అంత హార్డ్గా అనిపించదు, సాఫ్ట్గా ఉంటుంది. మిల్క్ ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పుడు మనకేం ఒత్తుకున్నట్టు అలాగేమీ అనిపించదు అన్నమాట. ఇవన్నీ పార్ట్స్, బాటిల్ ఒక పార్ట్స్ అన్నమాట. ఆ పార్ట్స్ని అన్నిటినీ మనము సెటరైట్ చేసుకోవాలి. ఈ కుషన్ ఉంటుంది కదా, ఆ కుషన్లో అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఆ కుషన్ మనం నిప్పులు కానీ సరిగ్గా పెట్టకపోతా ఉంటే, ఎప్పుడైతే మిల్క్ని ఎక్స్ప్రెస్ చేస్తామో, ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు బాటిల్లోకి కొంచెం ఎక్స్ప్రెస్ అవుతాయి, కింద నిప్పులు కింద ఎక్స్ప్రెస్ కిందకి వచ్చేస్తాయి అన్నమాట మిల్క్ అనేది. ఇది కూడా డిసడ్వాంటేజ్ ఉంటుంది. మనము అక్కడ కనిపిస్తుంది కదా, అవి రింగ్స్ అన్నమాట. దాంట్లో 3 స్టేజెస్ ఉంటాయి. లాస్ట్ వన్ హార్డ్గా ఉంటుంది అన్నమాట. అక్కడ బాగా వస్తాయి. అది హ్యాండిల్. ఇప్పుడు ఇవన్నీ మనం సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ సెట్ చేసుకున్నాం అనుకోండి, అలా సెట్ చేసుకొని హ్యాండిల్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. అలా ఒక్కొక్కటి మనం ఫిక్స్ చేసుకుంటూ ఉంటే అదే మనము బ్రెస్ట్ పంప్కి పంప్ చేయడానికి, మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను పెట్టే పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ ఆ చిన్న హోల్ లాగా ఉంటుంది. ఏదైతే మనం బాటిల్లో నుంచి ఎక్స్ప్రెస్ అయిన మిల్క్ వస్తూ ఉంటాయి కదా, అవి ఓవర్ఫ్లో అయిపోవు అన్నమాట. డ్రాప్గా పడుతూ ఉంటాయి. ఈ హ్యాండిల్ అనేది అక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తే టప్ అని పాప్ సౌండ్ లాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను పైన క్యాప్ పెట్టాను కదా, ఆ క్యాప్ వల్ల యూజ్ ఏంటంటే మనము పంప్ చేస్తాం కదా, అవి ఓవర్ఫ్లో అయిపోకుండా ఉంటుంది. అలాగే మనకి 2 బ్రెస్ట్ ప్యాడ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను పంప్ ఎలా చేయాలో చూపిస్తున్నా. ఇది రెడ్ బెలూన్ ఉంది కదా, అది నిప్పులు అనుకోండి. అలా నిప్పులు పెట్టి హ్యాండ్తోనే షీ షేప్లో పెట్టుకోవాలి. నిప్పులు అనేది పెట్టుకొని అలా మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటే మిల్క్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా మనకి దాంట్లోనే ఇస్తారు మనకి. అవి మనం యూజ్ చేసుకోవచ్చు, కానీ నాకు యూజ్ అవ్వలేదన్నమాట. ఇప్పుడు నేను అక్కడ కొలత చూపిస్తున్నాను కదా, అక్కడ దాకా వచ్చిందనుకోండి, మా బేబీకి అంతవరకు సరిపోతాయి అన్నమాట. బాటిల్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ని మనము బాగా స్టోర్ చేసుకోవాలా. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా పంప్ చేసేటప్పుడు హ్యాండిల్ అనేది బాగా లాస్ట్ దాంట్లో ఉంటే మిల్క్ బాగా ఎక్స్ప్రెస్ అవుద్ది మన నిప్పుల్లో మిల్క్ ఉంటే. అదే ఇప్పుడు అక్కడ ఒకటి కనిపిస్తుంది కదా, నేను తీసి చూపించాను కదా, అది వచ్చి అలా వచ్చిందనుకోండి లూజ్గా, బ్రెస్ట్లో మిల్క్ అనేది పంప్ అవ్వదు. ఈ బ్రెస్ట్ పంప్ని నేనైతే రికమెండ్ చేయను. ఎందుకంటే అది చాలా డిఫికల్టీగా ఉంది. ఒకవేళ నైట్స్ మనం ఫీడ్ ఇవ్వాలి, ఒకవేళ పంప్ చేయాలి, బాధగా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది అన్నమాట. సో మీరు తీసుకోవడానికంటే, మాన్యువల్ పంప్ తీసుకోవడానికంటే ఎలక్ట్రికల్ పంప్ తీసుకోండి, బాగా యూజ్ అవ్వద్ది. ఎవరు చెప్పరేమో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఎప్పుడైనా కానీ మిల్క్ని 4 hours బయట పెట్టుకోవచ్చు, 24 hours నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, 6 months వరకు ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఒకసారి తీసిన మిల్క్ ఫ్రిడ్జ్లోనే ఉన్నాయి కదా అని చెప్పి ఓల్డ్ మిల్క్తో న్యూ మిల్క్ అనేది కలపద్దండి. బాగా మీరు మార్నింగ్ బాటిల్ని హాట్ వాటర్లో బాగా బాయిల్ చేసుకోండి. ఇవి ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉన్నాయి కదా,
ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి మాత్రం జస్ట్ హాట్ వాటర్లో తీసేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.